కళ్యాణదుర్గం టీడీపీ ఆఫీస్ నుంచి బెంగళూరు ఐటీ పౌరం అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఐటీ పిల్లలతో ప్రజావేదిక వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు, పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అమిలేని సురేంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్ ఉన్న పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేశారని లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేసి మోసపోవద్దని సూచించారు. చంద్రబాబుకు ఓటేసి మరింత అభివృద్ధి సాధిద్దామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కారకులు చంద్రబాబే అని సురేంద్రబాబు చెప్పారు. టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తారని తెలిపారు. ఈరోజు ఐటీ ఎంప్లాయర్స్ వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా బెంగళూరు నుంచి కూడా మన చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిమానం, తెలుగుదేశం పార్టీలో అధికారం తేవాలని వాళ్ళు, ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో చాలా ఇబ్బంది పడ్డారు. ఏ ఒక్కరు కూడా ఐటీ ఉద్యోగాలు లేకపోవడం, వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అమిలేని సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థిగా మన బోయ అంబికా లక్ష్మీనారాయణ గారు ఇద్దరం కూడా ఈరోజు వీళ్ళు వచ్చి మీరందరూ కూడా ర్యాలీలో పాల్గొని మేము ఇంటింటికి ప్రచారం చేస్తాం, మేము మనమంతా గెలవాల్సిన, అత్యధిక మెజారిటీతో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు శ్రీకాంత్ మరియు ఇతర వాళ్ళ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు మేము ర్యాలీగా రావాలని వాళ్ళు నిర్ణయిస్తే ఖచ్చితంగా మేము కూడా పాల్గొంటామని మేము తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ సమావేశమై మన ఎన్టీఆర్ భవన్ దగ్గర సమావేశం, ఇక్కడి నుంచి మన ర్యాలీ ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో, నేడు తెలుగు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంగా వీరి సేవలకు కూడా పార్టీ కోసం ఇవ్వాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు కళ్యాణదుర్గం అభ్యర్థి అయినటువంటి అమిలేని సురేంద్రబాబు గారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అంబికా లక్ష్మీ అని చెప్పేసి నన్ను కూడా గెలిపించాలన్నటువంటి లక్ష్యంతో వారందరూ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, విజన్ 2020 ద్వారా చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఐటీని మనకి ప్రొజెక్ట్ చేసుకొస్తూ ఎన్నో లక్షలాది మందికి యువకులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఆ మహనీయుని యొక్క పార్టీకి ఈరోజు ఖచ్చితంగా మా సేవలు అందించాలి. ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఐటీ ఇండస్ట్రీస్ మళ్ళీ పెద్ద ఎత్తున తరలి రావాలి, ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే యువత అంతా కూడా నిర్వహించారు, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన, అంటే ముందు వరుసలో ఉండేటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల లక్ష్యంతో మన ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. వాళ్ళు ఈ యొక్క నియోజకవర్గంతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించి తప్పకుండా మనందరూ కూడా సైకిల్ గుర్తుకు 2 ఓట్లు వేయించి గెలిపించాలన్నటువంటి ఒక ఆలోచనతో రావడం జరిగింది.